లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. విఎంఎంజర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గత కొంతకాలంగా ఈ సెల్ ఫోన్ టవర్ బ్యాటరీస్, అదేవిధంగా ట్రాక్టర్ బ్యాటరీస్, ట్రాక్టర్ టైర్లు, ఎక్విప్మెంట్, మోటార్లు కూడా ఈ రైతులు ఈ లంకాసాగర్ కెనాల్ మీద అరేంజ్ చేసుకొని వాళ్ళ పొలాలకు నీళ్లు పారించడానికి పెట్టిన మోటార్లు, ఈ సూర్యబంజర తండ ఆ ప్రాంతాలలో ఏర్పాటు చేసుకున్న మోటార్లు, ఇవన్నీ కూడా దొంగతనం చేస్తున్న బ్యాచ్ ఒకటి ఒక 11 మంది ఉన్నారు. అందులో 2 మైనర్లు ఉన్నారు. వాళ్ళు జూనియర్స్. వాళ్ళ పేర్లు వెల్లడించడం వీలు కాదు. వాళ్ళ పేర్లు మీరు కూడా ఎవరు రాయొద్దని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా వారితో పాటు మొత్తం 9 మంది వివిధ ఈ 4 కేసులలో వివిధ కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు కొందరు కొన్నిట్లలో అట్లా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కానీ అన్నిట్లలో కూడా ఈ మైనర్లే మెయిన్ పాత్ర వహించడం జరిగింది. వీళ్ళ దగ్గర నుండి ఇంకా 3 వ్యక్తులు ఈ రిసీవర్లుగా అంటే వీళ్ళు దొంగతనం చేసుకొని వచ్చిన దాన్ని వాళ్ళు తీసుకొని వీళ్ళకు డబ్బులు వేయడం జరుగుతుంది. వీళ్ళను దొంగతనాన్ని కూడా వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతుంది. వీళ్ళు ఈ అఫెన్స్లలో ఉన్నవాళ్ళు వాంగ్రోజు గోపాలకృష్ణ, అతను బూకియా రవీంద్రబాబు అనేది ఈ ఆటో ఉన్నది, దాన్ని కూడా ఇందులో ఉపయోగించిండు. అదేవిధంగా ఈ మైనర్లలో ఒకరిది మోటార్ సైకిల్ ఉన్నది, అది కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బూకియా రవీంద్రబాబుకు సంబంధించిన ఆటోను కూడా ఈ దొంగతనాలలో ఉపయోగించినందుకు సీజ్ చేయడం జరిగింది. ఈ దొంగతనాలలో ఉన్న వాళ్ళు వాంగుడోతు గోపాలకృష్ణ, బూకియా రవీంద్రబాబు, వీళ్ళిద్దరూ సూర్యబంజర తండ, వెనుమలి మండలము, ఇస్లాబాద్ సక్రు స్వామినాయక్, వాంగుడోతు ఉపేంద్ర, వీళ్ళిద్దరు కూడా సూర్యబంజరనే. అదేవిధంగా కేలోత్ రవి, గుర్రా పిచ్చనాయక్, కేలోత్ ఠాగూర్, కేలోత్ హరి, బూకియా గోపాలస్వామి, వీళ్ళందరూ కూడా ఈ ఇప్పుడు చదివిన పేర్లన్నీ కూడా వీళ్ళంతా కూడా సూర్యబంజర విఎంబంజర పోలీస్ లిమిట్స్లో నివసించే వాళ్ళు. వీళ్ళంతా కూడా ఈ ఈ రైతులను ఇబ్బంది పెట్టడం, ఈ ట్రాక్టర్ బ్యాటరీలు దొంగతనం చేయడం, మోటార్లు దొంగతనం చేయడము, ట్రాక్టర్ టైర్లు, వాటి ఫామ్ ఎక్విప్మెంట్ కూడా దొంగతనాలు చేయడం జరుగుతుంది. ఇది నమ్మదగ్గ సమాచారం మేరకు ఈ కేసులన్నీ కూడా సత్తుపల్లి రూరల్ సిఐ గారు ముత్తలింగయ్య గారు పర్యవేక్షణలో విఎంఎంజర్ ఎస్ఐ గారు వెంకటేష్ గారు, వారి సిబ్బంది అందరూ కూడా విశేషమైన కృషి చేసి ఈ రైతులకు నష్టం చేస్తున్న ఈ దొంగలను పట్టుకోవడం జరిగింది. వీరితో పాటు రిసీవర్స్ ఈ మేకలకుంట తండాకు చెందిన బూకియా వాల్చా, ఇతను మోటార్లను ఈ ట్రాక్టర్ టైర్లు ఇవి వీళ్ళ దగ్గర కొనుగోలు చేసిండు. అదేవిధంగా అంజనాపురం చెందిన భానోద్ రామకృష్ణ, ఇతను కూడా మోటార్లు వీరి దగ్గర కొన్నారు, దొంగతనం తీసుకొని వచ్చిన మోటార్లను. అట్లే కల్లూరు మండలం బతులపల్లికి చెందిన బాలాజీ అనే అతను కూడా ఈ మోటార్లను తీసుకొని వీళ్ళ దగ్గర కొనుక్కున్నాడు. వీళ్ళను ప్రోత్సహించడం కూడా జరిగింది. అట్లే మురళీకృష్ణ అని వైరా, అతను గుగులూరు మురళీకృష్ణ, ఇతను 27 కేజీల కాపర్ వైర్, ఈ మోటార్లకు అమర్చిన కాపర్ వైర్ను కూడా వీళ్ళు దొంగతనాలు చేస్తుంటే కాపర్ వైర్ను కూడా ఇతను కొనడం జరిగింది. వీరందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఈ నేరాలలో పాల్గొన్న ముద్దాయిలందరినీ కూడా విఎంఎంజర్ ఎస్ఐ గారు మన ఈ విఎంఎంజర్లో ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర నమ్మదగ్గ సమాచారం మేరకు పట్టుకొని వారి దగ్గర నుండి ఈ దొంగిలించిన సొత్తునంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది.